హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. బాగున్నారు అందరూ? ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. హల్లెలూయా. దేవుడు ఎవరంట? దేవుడు ఎవరు అంటే యేసు ప్రభువు వారు సెలవిస్తూ ఉన్నారు ఇక్కడ. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మరి ఆరాధించే వాళ్ళందరూ ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధిస్తున్నారా? అసలు ఆత్మ అంటే ఏంటి? ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటంటే, ముందు మనం ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఆత్మ అంటే ఏంటో మనము తెలుసుకోవాలి. విందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఎవరు? నరుడు జీవాత్మగా మారిపోయాడు. జిగట కలిగినటువంటి మట్టిలో నుంచి ఎముకలను తయారు చేశాడు, నరములను తయారు చేశాడు, మాంసాన్ని కూడా పొదిగాడు వాటి మీద. దానిపైన శరీరాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు ఆయన? శరీరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఎవరి శరీరానికి వారి వాసన సపరేటు. ఎవరి శరీరం వాసన వాళ్ళదే. దొంగలను పట్టుకునే కుక్కలో వేరే వాసన చూసి ఇంకొకరిని పట్టుకో. ఎందుకంటే ఎవరి వాసన వాళ్ళదే, ప్రత్యేకం. ఎవరి స్వరము వాళ్ళదే. నీ స్వరం నీదే. 10 మందిలో అయినా నిన్ను గుర్తుపెట్టవచ్చు. అలాగే నీ అరచేతి ముద్రలో నీయే, నీ అరికాలు ముద్రలో నీయే. కాబట్టి దేవుడు ప్రతిదీ ముద్రించాడు, ప్రతిదానికి గుర్తుంది. నీ నాలుక మీద కూడా ముద్ర ఉంది, నీ పెదవుల మీద కూడా ముద్ర ఉంది. ఎవరిది వాళ్ళదే, స్పెషల్. ఎవరిది వాళ్ళదే. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. జీవాత్మ ఆయను అంటే నరుడి లోనికి జీవాత్మను ఊదాడు ఆయన. ఏముదాడు అంటే ఏంటి? నీకు ఎముకలు, నీకు శరీరము, నీకు నరాలు, నీకు కండరాలు, మొత్తం అంతా అయిపోయింది. నీలో రక్తం ఉంది. ఏముంది? నీలో రక్తం ఉంది. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావంటే నరుడిగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు లేచి తిరగాలి, సంచరించాలి, మాట్లాడాలి, పనులు చేయాలంటే నీకు కావాల్సింది ఏంటిది? ఆత్మ కావాలి. ఏం కావాలి? ఆత్మ కావాలి. ఒకప్పుడు దేవునిలో ఉన్నావు నువ్వు, తర్వాత ఎవరిలో ఉన్నావు? మీ తాతల్లో ఉన్నావు, మీ తండ్రుల్లో ఉన్నావు, మీ తల్లిలో ఉన్నావు, భూమి మీదకి వచ్చావు, ఇక్కడ కనపడుతున్నావు. ఈ శరీరాన్ని విడిచిన తర్వాత కూడా నువ్వు ఉంటావు. నేను లేను, నేను ఉండను అనే మాటలు నీ దగ్గరకు వచ్చినాయి అంటే నీవు సాతాను యొక్క అబద్ధాల్లో నీ హృదయం ఉందని తెలుసుకోవాలి. నేను ఉండను, నేను లేను అనడానికి వీలు లేదు. నువ్వు ఉంటావు, ఎక్కడైనా ఉంటావు. నరకంలో ఉంటావా? ఉంటావు. పరలోకంలో ఉంటావా? ఉంటావు. ఎక్కడైనా సరే ఉంటావు. ఇక నేను లేను అనడానికి వీలు లేదు. అందుకనే చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా విందాం ఈ పూట వాక్యాన్ని. యోబు గ్రంథము 32:8 ఏముందంటే, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వానికి వివేచన కలుగజేయును. ఏముందంట మనలో? నరుడు అంటే శరీరము, ప్రాణము. శరీరము, ప్రాణము. ఈ శరీరంలో, ప్రాణంలో ఏముంది? దేవుడు ఊదినటువంటి ఆత్మ ఉంది. దేవుడు ఊదినటువంటి ఆ దేవుని ఊపిరి మనలోకి వచ్చి ఎలా మారింది? ఒక రూపాన్ని ధరించుకుంది. ఏం ధరించుకుంది? ఒక రూపాన్ని ధరించుకుంది.
ఎప్పుడైతే ఆదాము నోటిలో లేకపోతే ఆయన నాసికారంధ్రములలో ఆయన ముక్కులో జీవవాయువును దేవుడు ఊదాడో ఆదాములోనికి ఒక ఆత్మ వచ్చింది. ఏమొచ్చింది? దేవునిలో నుంచి ఆత్మ వచ్చింది. ఊపిరే ఆత్మగా మారింది. ఇప్పుడు ఈ ఆత్మ ఎంతమందికి జన్మనిచ్చిందో తెలుసా? ఎన్ని కోట్ల మంది ఒక్క ఆదాములో నుంచి బయటకు వచ్చారో తెలుసా? దేవుడు ఒకసారే ఊదాడు, ఎన్ని కోట్ల మంది ఆ ఊపిరిలోంచి బయటకు వస్తున్నారు తెలుసా? అంటే చాలా మందికి తెలియదు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట యోబు గ్రంథంలో 32:8 అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వానికి వివేచన కలుగు చేయును. ఖచ్చితంగా మనలో దేవుని ఏముంది? ఊపిరి ఉంది. దేవుని ఊపిరి మనలో ఉన్న ఆత్మ. దేవుని ఊపిరి మనలో ఉన్న ఆత్మ. కాబట్టి యోహాను సువార్తలోకి వెళితే 6వ అధ్యాయము 63వ వచనం చదువుకుంటే ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. అలాగైతే మనుష్య కుమారుడు మనకున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యేసు ప్రభు వారు ఏం చెప్తూ ఉన్నారు? నేను పరలోకము నుంచి వచ్చిన వాడును, నేను పరలోకంలో ఉండువాడును. ఆత్మే బలమైనది, శరీరము బలహీనమైనది. ఈ బలహీనమైన శరీరాన్ని ఆత్మే ఏం చేస్తా ఉందంట? ఏమన్నాడు? జీవింపజేస్తా ఉంది. మన శరీరాన్ని, మన ప్రాణాన్ని జీవింపజేసేది ఎవరు? ఆత్మ. మన ప్రాణాన్ని, మన శరీరాన్ని జీవింపజేసేది ఎవరంటే మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ. యోబు గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు. మన ఊపిరి మనలో ఉండటం, దేవుని ఆత్మ మన నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు. నాసికారంధ్రాలంటే ముక్కులు అనండి అమ్మా, ముక్కు. అర్థమవుతుందా? ఈ ముక్కులో ఉన్న దేవుని ఆత్మ లోపలికి బయటికి, లోపలికి బయటికి ఏం సంచారం చేపిస్తా ఉంది? శరీరానికి కావలసినటువంటి ఆక్సిజన్ ని తీసుకుంటా ఉంది. ఎప్పుడైతే వచ్చి టెస్ట్ చేస్తారు, ఎక్కడ? ముక్కు దగ్గరే టెస్ట్ చేస్తారు. ఎందుకని? పోయాడు రా, వెళ్ళిపోయింది, జీవుడు వెళ్ళిపోయింది. జీవుడు వెళ్ళిపోయింది అంటే ఏంటి? ఊపిరి కాదు, దేవుని ఆత్మే ఊపిరిగా వచ్చింది. ఆ ఊపిరే, ఆ ఆత్మే వెళ్ళిపోయింది ఈ శరీరాన్ని వదిలిపెట్టి. కాబట్టి ఏమంటారంటే చచ్చిపోయాడు, చచ్చిపోయింది అని చెప్పుకుంటారు. ఎందుకు? ఎక్కడుంది దేవుని ఆత్మ? దేవుని ఊపిరి ఎక్కడుంది? మన అంతటిలో నిండుకుపోయి ఉంది. ఇది ఎక్కడి నుంచి పనిచేస్తుందంటే నాసికారంధ్రముల నుంచి పనిచేస్తా ఉంది. కాబట్టి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం తీసుకుందాం. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. ఎలా ఉన్నాయంట? ఆత్మ ఒకటి చేయాలంటే శరీరం ఒకటి చేద్దామంటుంది. శరీరం ఒకటి చేస్తానంటే ఆత్మ ఇంకోటి చేయాలంది. చూడు, ఇంట్లో ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. భార్య పెత్తనం చేయాలని చూస్తుంది, అర్థమవుతుందా? భర్త పెత్తనం చేయాలని చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఎలా పసుగుకోకుండా ఉంటారో మన శరీరం, మన ఆత్మ కూడా అలాగే ఉంది. ఎలా ఉంది? ఆత్మేమో దేవుని దగ్గర నుంచి వచ్చింది కనుక దేవుని కార్యాలు చేయాలని చూస్తూ ఉంది. శరీరం ఏమో మట్టిలో నుంచి వచ్చింది కనుక మట్టి పనులు చేయడానికి శరీరం కోరుకుంటా ఉంది. అందుకని ఈ రెండు కలిసి ఉన్నాయంటే ఈ రెండు కలిసి భావాలైతే కలిసి లేవు, కానీ ఒకే శరీరంలో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఒకే శరీరంలో ఉన్నాయి. కాబట్టి నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకుని, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా బ్రతుకుచున్నవి. కొంతమంది వాళ్ళిద్దరూ ఒకటే అని దేవుని మందిరాల్లో వివాహం జరిగినప్పుడు ఈ దినం నుంచి వీరిద్దరు ఒకటే. ఎవరిద్దరు? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఇంతకీ తల్లిని తండ్రిని విడిచిపెట్టేది పురుషుడా స్త్రీయా? చెప్పండి మీరు.
తల్లిని తండ్రిని విడిచిపెట్టేది పురుషుడా స్త్రీయా? ఎవరు ఏ ఇల్లు వదిలిపెట్టి వస్తారు సంసారం చేసుకుంటారు? మనకు తెలిసి జనరల్గా ఏం కనపడుతుందంటే స్త్రీయే తన తల్లిని తండ్రిని తన కుటుంబాన్ని వదిలిపెట్టి సంసారం కోసం భర్త దగ్గరికి వచ్చేసి కనపడుతుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. అంటే అర్థం ఏంటి? భార్యను హత్తుకున్నాడంటే భార్యకు సంబంధించిన కుటుంబంతో కూడా కలిగి లేరా? ఎవరిని విడిచిపెడుతున్నాడు వివాహం అయిన తర్వాత? పురుషుడు అంటే తల్లిని తండ్రిని విడిచిపెడుతున్నాడు. తెలుసుకున్నారా? కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, శరీరము ఆత్మ, ఆత్మ శరీరము ఒకదానికి ఒకటి విరోధముగా ఉన్నవి. ఈ ఇద్దరు ఒకటని పెళ్లి చేస్తారు, కానీ వీళ్ళిద్దరు జీవితం ఎలా ఉంటుందంటే ఒకరికి ఒకరు వ్యతిరేకంగానే ఉంటారు. భర్త అంటే భార్యకి పడదు, భార్య అంటే భర్తకే. ఈయన చేసే పనులు ఆమెకి నచ్చు, ఆమె చేసేటటువంటి పెత్తనాలు ఈయనకి నచ్చు. ఇలా ఎలా సంసారం సాగిపోతా ఉందో మన శరీరం కూడా ఎలా ఉందంటే, చూడండి, శరీరం ఏమో కొన్ని కోరుకుంటా ఉంది, ఆత్మ ఏమో కొన్ని చేయాలనుకుంటుంది. ఇప్పుడు ఈ శరీరం అనుకున్నాయి ఆత్మ అడ్డగిస్తుంది, ఆత్మ చేయాలనుకున్న వాటిని శరీరం కూడా అర్థమవుతుంది అనుకుంటున్నా వాక్యం నేను. ఈ రెండు ఒక కుటుంబంలో ఒక భార్య భర్త ఎలాగా జనం కోసం, దేవుని కోసం, తల్లిదండ్రుల కోసం సంసారం చేసే ఉన్నారు. అలాగే ఇప్పుడు దేవుని సన్నిధిలో తాగేవాళ్ళు కూడా, మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందిన వారు కూడా, ఒక పక్క శరీరం ఏమో పాడైపోయే పనుల కోసం లాగుతూ ఉంటది, ఇంకో పక్క ఆత్మ ఏమో దేవుని కోసం లాగుతూ ఉంటది. ఈ తర్జన భర్జనలో ఈ జీవితం ఎట్ట డొలుకుంటూ వెళ్ళిపోతూ ఉంటది. ఇంకెప్పుడు నువ్వు శరీరాన్ని గెలిచేది? శరీరమే ఆత్మను గెలిచే పరిస్థితికి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఆత్మ దేన్ని గెలవాలంట? శరీరాన్ని గెలిచి శరీరమును లోపరుచుకోవాలంట. అర్థమవుతుందా? ఎంతగా బలమైంది అది, బలహీనమైంది ఏది అంటే యేసుప్రభు వారు చెప్తున్నారు, శరీరము బలహీనము, ఆత్మ బలమైనది. మరి ఎంతవరకు భక్తిలో ఉన్నారు మీరు? మీలో ఆత్మ బలంగా ఉందా, శరీరం బలంగా ఉందంటే నేనే చెప్పేస్తా, శరీరమే బలంగా ఉంటుంది. ఎందుకని? ప్రార్థన ఉండదు సరిగ్గా, వాక్యం ఉండదు సరిగ్గా, దేవుడి మాటలు వినే పని లేదు సరిగ్గా, దైవ సేవకుడు చెప్పే వినేది లేదు సరిగ్గా. అర్థమవుతుందా? కాబట్టి ఏది బలంగా ఉంటుంది? శరీరమే బలంగా ఉంటుంది. కాబట్టి మత్తయి సువార్త 26:41 చదువుకుంటే ఇక్కడ కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఒకసారి చెప్పారు ఆయన, రెండోసారి చెప్పారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, మరలా మూడోసారి కూడా చెప్పారు. ఏమని? ఆత్మ సిద్ధంగానే ఉంటుంది, శరీరమే బలహీనము. ఈ బలహీనమైన శరీరము మనలో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తూ ఉంటుందంట? బలహీనపరుస్తూ ఉంటుందంట. ఆత్మ సిద్ధంగానే ఉంటుంది దేవుని స్తుతించడానికి, దేవుని మాట వినడానికి. ఎందుకంటే ఆత్మ దేవుని వద్ద నుంచి వచ్చింది, శరీరము మట్టిలో నుంచి తీయబడింది. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, మన తాతలో ఉన్నాం, మన తండ్రిలో ఉన్నాం, మన తండ్రిలో నుంచి మనము ఈ లోకానికి వచ్చాం. అంటే ఏంటి? పురుషుడిలో నుంచి స్త్రీలోకి లోకానికి, పురుషుడిలో నుంచి స్త్రీలోకి లోకానికి, పురుషుడిలో నుంచి స్త్రీలోకి లోకానికి. ఇప్పుడు ఒక 100 తరాలు వెనక్కి వెళ్ళామనుకోండి, మనం అనేవాళ్ళం ఎక్కడున్నాం? ఈ 100 తరాలు వెనక్కి వెళ్తే ఆయన ఎవరో, ఆ ముసలోడు ఎవరో. అర్థమవుతుందా? అతనిలో మనం ఉన్నాం. కొత్తగా బయట నుంచి ఏం రాట్లా, కొత్తగా దేవుని దగ్గర నుంచి ఏం రాట్లా. ఆదాముకి ఎప్పుడైతే ఆయన ఊపిరినిచ్చాడో, ఆత్మనిచ్చాడో, ఆదాములోకి అందరం వచ్చేసాం. ఎక్కడికి వచ్చాం? శరీరానికి శరీరం పుట్టినట్టు ఆత్మకి ఆత్మ పుడతా ఉంది. ఎలా ఉంది? శరీరానికి శరీరం కనపడుతుంది. శరీరానికి శరీరం కనపడినప్పుడు నీ ఆత్మకి, నువ్వు కన్నటువంటి బిడ్డకి ఆత్మ వచ్చేస్తుంది. ఏమొస్తుంది? చాలా లోతుగా ఇంకొకసారి ఇంటే కానీ అర్థమవుతుంది అనుకుంటా నేను. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, ఆత్మ సిద్ధంగానే ఉంటుంది కానీ శరీరము బలహీనమైనది. చూడండి, ఆత్మకు ఉన్నటువంటి కొన్ని గొప్ప కార్యాలు, లేకపోతే గొప్పతనాలు, విశిష్టతలు తెలుసుకుందాం. 108వ కీర్తన 1వ వచనాన్ని చదివితే, దేవా నా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. హల్లెలూయా. అంటే ఏంటి? నీ శరీరము దేవునికి లోపడాలి, నీ ఆత్మ కూడా ఆ శరీరాన్ని లోపరుచుకోవాలి. ఆత్మతోనూ సత్యముతోనూ దేవునిని ఆరాధించాలంటే అర్థం ఏంటంటే, మనము ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ధరించుకున్నాం. శరీరం ఆరాధన వేరుగా ఉంటుంది, ఆత్మ ఆరాధన వేరుగా ఉంటుంది.
ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆత్మకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఆత్మ పాడుచు గానము చేయును. ఏంటిది? ఆత్మ ఏం చేస్తుంది? పాటలు పాడే శక్తి ఎవరికి ఉంది? శరీరానికి, ఆత్మక? ఆత్మకే ఉంది. ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి, పడుకోబెడతారు ఎక్కడో చోట. నేను పాటలు పాడతా కుదురుద్దా? నేను కళ్ళు తెరిచి చూస్తాను కుదురుద్దా? నేను వినటానికి కుదురుద్దా? నేను నడవటానికి కుదురుద్దా? నేనేమైనా చేయటానికి కుదురుద్దా? ఏమీ కుదరదు. ఎందుకని? ఆత్మ లేకపోతే ఈ శరీరం వలన ఏమీ జరగదు. ఆత్మ లేకపోతే ఈ శరీరం వలన ఏ పని జరగదు. ఇప్పుడు ఈ శరీరంలో నుంచి ఒక మంచి రమ్యమైన లేదా ఒక కమ్మనైనటువంటి పాట లేకపోతే మాటలు బయటకు వస్తున్నాయి అనుకోండి, ఎవరి ద్వారా వస్తామని? ఆత్మ ద్వారానే మాటలు బయటకు వస్తామని. దేని ద్వారా? ఇప్పుడు ఆత్మకి ఏముంది? పాటలు పాడే శక్తి ఉంది. ఏముంది? సామెతల గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చును. ఏంటంట? మనలో ఉన్న ఆత్మ మన శరీరానికి ఎంత వ్యాధి వచ్చినా సరే దానిని ఓర్చుకుంటుందంట. అంటే ఆత్మకున్నంత ఓర్పు శరీరానికి లేదు. శరీరానికి లేకపోతే ఈ శరీరం ఏం చేస్తుందంటే తన ఇష్టమైన నిర్ణయాలు తీసుకుంటుంది శరీరం. కానీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎంత వ్యాధినైనా ఎంత బాధనైనా ఓర్చుకునే అంత శక్తి కలిగి ఉంటుందంట. ఉదాహరణకి యోబు గారిని మనం తీసుకున్నట్లయితే, విన్నట్లయితే, ఆయనకి తల దగ్గర నుంచి అరికాలు వరకు వాడు క్యాన్సర్ పుండులాగా పెట్టేశాడు. అంత శరీరం అంతా పాడైపోయి కుళ్ళిపోయి రసిగారుకుంటా బూడిద రాసుకుంటా చిల్లపెంకులతో మళ్ళీ దురద పెడుతుంటే వాడు గోక్కుంటా ఉండి కూడా ఎలా ఉన్నాడు ఆయన? ప్రాణము పోయినా నా యథార్థతను నేను విడిచిపెట్టను అన్నాడు ఆయన. ప్రాణం ఇట్ట పోతే పోనీ, నేను మాత్రం యథార్థతను విడిచిపెట్టను అన్నాడు. అయ్యా అంతా పోయిన తర్వాత ఇంకెందుకు అయ్యా, శుభ్రంగా ఆ యెహోవా దేవుని దూషించి చచ్చిపోరాదు. ఏముంది? భార్య వచ్చి, నేను చూడలేకపోతున్నానయ్యా, అయ్యా నీ పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నానయ్యా, ఆ పైన దేవుని దూషించావు అనుకో నువ్వు చచ్చిపోతావు అయ్యా, నాకు ప్రాణానికి హాయిగా ఉంటుందయ్యా అంది. ఎవరు? మణి, భార్యామణి. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడదగునా? నువ్వు కూడా ఇంత కృంగిపోయావేంటి? నువ్వు కూడా ఎంత నీరసించిపోయావేంటి? ఏమో దేవుని వలన ఆశీర్వాదం పొందినటువంటి మనము ఒకవేళ దేవుని వల్లనే ఈ కీడొచ్చిందేమో దాన్ని మనం అనుభవించాలి అంటున్నాడు ఆయన. ఏమన్నాడు? చూడండి, నరుని ఆత్మ వ్యాధిని ఎంత భయంకరమైన జబ్బు నీకు వచ్చినా సరే ఓర్చుకునే శక్తి దేనికి ఉంది? ఆత్మకుంది. ఆ వచ్చినటువంటి శక్తిని, ఆ శరీరానికి వచ్చినటువంటి వ్యాధిని బాగు చేసేంత వరకు ఈ ఆత్మ ఏం చేస్తుందంట? దేవునితో సంబంధం కలిగి ఈ శరీరాన్ని బాగు చేస్తుందంట. హల్లెలూయా. ఏం బాగు చేస్తుంది? ఆత్మే శరీరాన్ని బాగు చేస్తుంది. కాబట్టి మూడవదిగా చూస్తే 15వ అధ్యాయము 13వ వచనం సామెతల గ్రంథము, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. ఏంటంట? ఇంత ఓర్చుకుని ఆత్మ కూడా ఏమవుద్ది? ఓ సూర్యులు గారినట్టు ఏడుతో కూర్చున్నావు అనుకో నువ్వు, ఏమవుద్ది? ఆత్మ నలిగిపోద్ది. ఏమవుద్ది? పాటలు పాడేటటువంటి ఆత్మ బలంగానే ఉంది. ఎంత వ్యాధి వచ్చినా ఓర్చుకునే ఆత్మ బలంగానే ఉంది. కానీ నువ్వు ఒకటే ఏడుతో కూర్చున్నావు అనుకో, ఆత్మ ఏమైపోద్దంట? దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుతారని వాక్యం ఉంది కనుక నేను పొద్దాకా ఏడుస్తానని కూర్చున్నావు అనుకో, నీలో ఉన్న ఆత్మ ఏమైపోద్ది? నలిగిపోతుంది. ఏమైపోతుంది? నలిగిపోతుంది. సరే, 4వదిగా చూస్తే యెషయా గ్రంథము 61:3, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. భారభరితమైన ఆత్మ. ఏమాత్మ? భారభరితమైన ఆత్మ. ఏంటి భారం? ఏంటి భారం? ఆత్మ ఎన్ని భారాలు మోస్తుందో తెలుసా? ఆత్మ ఎన్ని భారాలు మోస్తుందో తెలుసా? సామెతల గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం చదవండి. రాయి బరువు, ఇసుక భారము. చూడండి, రాయి అయితే ఒకటే, బరువు నొక్కుపోతుంది. తల మీద పెట్టుకున్నా, భుజం మీద పెట్టుకున్నా నొక్కుపోతుంది. ఇసుక భారం అంటే ఏంటి? అది గుచ్చుకోదులే కానీ ఏం చేస్తుంది? ఇటు సరి చేసుకుని అటు సరి చేసుకుని అటు సరి చేసుకుని ఇటు సరి చేసుకొని ఎట్టగొట్ట మోసుకెళ్తాం. రాయి అయితే నొక్కుకొని గుచ్చుకొని తెగి శరీరం పడేస్తాం. రాయినైతే పడేస్తాం. కానీ ఇసుక ఎలాంటిది? భారము.
దానిని ఇటో అటో సరి చేసుకొని మోసుకెళ్ళచ్చు. కాబట్టి రాయిని లెక్క పెడితే ఇక్కడ ఒకటి అంటాం. ఏమంటాం? ఒకటి అని గీత తీసుకుంటాం. ఈ రాయి ఒకటే కనుక ఒకటి అన్నాం. ఇప్పుడు ఇసుకని లెక్క పెట్టండి. అంటే ఏంటి? మనం పుట్టిన దగ్గర నుంచి మనం మారు మనసు పొందే టయానికి ఈ లెక్క పెట్టలేనంత ఇసుక ఎలా ఉందో అన్ని పాపాలని మన ఆత్మ మోస్తా ఉందంట. అర్థమవుతుందా మీకు? ఎన్ని తెలిసి తెలియక కాదనుకొని వద్దనుకొని అసలు చేయకూడదనుకొని చేస్తావు అంటే ఏంటి? లెక్క పెట్టలేనంత ఇసుక ఎలా ఉందో ఇన్నిటిని కూడా ఆత్మ ఏం చేస్తా ఉందంట? భారంగా మోస్తుందంట. అందుకే యేసు ప్రభు వారు సెలవిచ్చారు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎంత భారం మోస్తున్నారు వీళ్ళు. అందుకే రాశాడు అక్కడ, రాయి బరువు ఇసుక భారం. రాయే ఇసుక అనుకుంటున్నాం, కానీ ఇసుకలో కూడా అర్థం ఉంది, రాయిలో కూడా. ఇసుకని లెక్క పెట్టామనుకోండి, అవుద్దా మన పని? ఎప్పుడు దాకా లెక్క పెడతాం? దోషుడు ఇచ్చారు నాకు లెక్క పెట్టమంటే, ఈ రోజు వెళ్ళిపోద్దా, 2 రోజులు వెళ్ళిపోద్దా, 3 రోజులు వెళ్ళిపోద్దా తెలియదు. అంతా లెక్కేసి పెట్టిన తర్వాత ఏమో నువ్వు సరిగ్గా లెక్క పెట్టావో లెక్క పెట్టలేదు అన్నాడు. అంత చూసే అర్థమవుతుందా? అంటే పాపములు మా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నవి అంటాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం జరిగితే రాయి బరువుగా ఉంది, ఇసుక భారముగా ఉంది. అయితే మన ఎడలు కూడా దేవుని తలంపులు చాలా హెచ్చుగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? ఇసుక కంటే విస్తారంగా ఉన్నాయంట. పాపాలే కాదు, దేవునికి మన ఎడల తలంపులు ఇసుక కంటే ఎక్కువగా ఉన్నాయంట. అంటే ఏంటి? చాలా మనకు చేయాలని చూస్తున్నాడంట. మనం ఏం చేస్తున్నాం? ఈ ఇసుక మూట ఎత్తుకుంటున్నాం. ఏం ఎత్తుకుంటున్నాం? భారభరితమైనటువంటి ఇసుక మూట ఎత్తుకుంటున్నాం. అంటే ఏంటి? ఒక్కొక్క రవ్వ ఒక్కొక్క తప్పు, పాపమో, శాపమో వేసుకోండి మీరు. అందుకే ఆత్మ ఏం మోస్తా ఉంది? శరీరం చేసేటటువంటి పాపాలన్నీ మోసేది ఎవరు? ఆత్మ మోస్తుందండి. శరీరం అంటించుకున్నటువంటి ప్రతి మహిళ కూడా మోసేది ఎవరు? అందుకే భారభరితమైనటువంటి ఆత్మకి స్తుతి వస్త్రాన్ని ఇస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి 143వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. ఏంటేంటి? ఆత్మ చూడండి కృంగిపోతుందంట. ఏమవుద్ది? ఒక్కోసారి వచ్చిన సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, పరిస్థితులను బట్టి, అప్పులను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, హేళనలను బట్టి అర్థమవుతుందా? ఏమైపోద్దంట? నా జీవితం ఎలా అయిపోయిందేంటి, నా పరిస్థితి ఎలా అయిపోయిందేంటి, నా పిల్లలు ఎలా అయిపోయారేంటి, నా భర్త ఎలా అయిపోయాడేంటి, నా భార్య ఎలా అయిపోయిందేంటి అని ఇవన్నీ ఆలోచించినటువంటి ఆత్మ ఏమైందంటే శత్రువులను బట్టి కూడా ఏమైపోద్ది? కృంగిపోతుంది. హల్లెలూయా. మీ శత్రువులను మీరు ప్రేమించుడి. ఎందుకు ప్రేమించాలి? శత్రువుల్ని? మీ శత్రువుల కోసం ప్రార్థన చేయడం అంటే ఏంటి? శత్రువులు మారిపోవాలని ప్రార్థన చేయాలా? శత్రువా నువ్వు అలాగే ఉండాలి, నేను మాత్రము ఏమవ్వాలి? అది అసలు వాక్యం ఉన్నటువంటి అర్థం. అది నీ శత్రువుగానే ఉండాలి, నువ్వు శత్రువుని మించి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. శత్రువు నీతో పాటాడు పెట్టుకున్నప్పుడు పలికి పెట్టుకొని కూర్చున్నాడు, కానీ నువ్వు బంగారు పళ్ళెల్లో జాంపళ్ళు పెట్టుకునే స్థితికి వెళ్ళిపోవాలన్నమాట. శత్రువు అలాగే ఉండాలి. అందుకే అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నాకు భోజనమును సిద్ధపరచువాడు. నువ్వు శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎవరిని నీతో సమానం చేసుకుంటే నీకు ఎక్కడి నుంచి వస్తాయి దీవెనలు? నీ శత్రువులతో నువ్వు రాజీ పడిపోతే నీకు ఎక్కడి నుంచి వస్తాయి? నీ శత్రువుల ఎదుట ఆయన నిన్ను గొప్ప చేసే దేవుడు. కాబట్టి నీ శత్రువులుగానే ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వే వారికంటే అధికమైన స్థితికి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలి? అది. కానీ సాతాను ఏం చేస్తాడని తీసుకెళ్ళి శత్రువులతో సమాధాన పడమన్నాడని తీసుకెళ్ళి ఏం ఉపయోగం లేదు. నీకు ఆశీర్వాదం వద్దా? దీవెన వద్దా? దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలంటే నీకు శత్రువులు ఉండాలి. నువ్వు తెచ్చుకోవాల్సిన సాతానే పెడతాడు. అర్థమవుతుందా? కాబట్టి పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి ఆత్మ ఏమైపోతా ఉంటుందంటే మనలో కురింగిపోతా ఉంటుంది. 7వ వచనం చదవండి. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది. చూసారా? ఆత్మకు ఉన్నటువంటి బలహీనత ఏంటి? క్షీణించిపోతుందంట. ఏంటి? ఒకటే రోదన, ఒకటే ఏడుపు, ఒకటే. దేవుడు వింటాడండి. నువ్వు చేసే ప్రార్థన వింటాడు. ఇక రోజు అదే పడి రోజు అదే ఏడుపు పెడుతున్నావు అనుకో, నీ ఆత్మ ఏమైపోద్ది? క్షీణించిపోతుంది. క్షీణించదా? క్షీణించిపోతుంది. కాబట్టి ప్రియులారా, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనం. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను,
అలాగుండిన ఎడల నా మూలమున జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. దేవుడు పొద్దాక విసిగించడండి. పొద్దాక దేవుడు మీద పడిపోయి బాధేసేస్తున్నాడు, తరుగుతున్నాడు అనుకోవాకండి. మీరు వేధిస్తున్నాడు, శోధిస్తున్నాడు అనుకోవాకండి. దేవుడు చెప్పాల్సిన మాట చెప్పి నిన్ను ఫ్రీగా వదిలేస్తాడు. లేదంటే నీలో ఉన్న ఆత్మ ఏమైపోద్ది? క్షీణించిపోద్ది. క్షీణించిపోవడం ఏంటండి? ఏమన్నా మా సొత్తానే ఉన్నాం, రోజు రోజుకి ఇక బైకులే మిగిలినామంటారు. అర్థమవుతుందా? ఇక ఆత్మ కూడా ఏమైపోద్ది అంట? క్షీణించిపోయి ఏమైపోద్ది? ఎండిపోతుంది. దేవుడు కనుక మనల్ని పొద్దాక శోధించినట్లయితే, పొద్దాక మనల్ని బాధించినట్లయితే, పొద్దాక మనకి టార్చర్ పెట్టినట్టయితే మనలో ఉన్న ఆత్మ ఏమైపోద్దంట? క్షీణించిపోతుంది. అది రోజుకి దిగజారిపోయి ఎండిపోయి ఏమైపోద్దంటే ఆత్మ దాని రూపాన్ని కూడా కోల్పోతుంది. ఒక మనిషి చాలా మంది కనపడతా ఉన్నారు, అందమైన వాళ్ళు. ఇదిగో ఒకప్పుడు వీళ్ళు గొప్పగా ఉన్నారు, ఇప్పుడు చూస్తే ఎట్టున్నారని యూట్యూబ్లో మనకి కనపడుతుంది. క్షీణించిపోయే స్థితికి తీసుకెళ్తుంది అనమాట. అందుకే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ శోధించేవాడు కాదు. అలాగ చేసిన ఏడలో మనం ఏమైపోతామని దేవుడే చెప్తున్నాడు. మీరు క్షీణించిపోతారని చెప్తున్నాడు. ఆత్మకు ఉన్నటువంటి బలహీనత ఏంటి? క్షీణించిపోతుంది. కాబట్టి ఆత్మ పాటలు పాడుద్ది, వ్యాధిని ఓర్చుకుంటుంది, ఆత్మ నలిగిపోయేదిగా ఉంది, ఆత్మ భారభరితమైనటువంటి దానిని పాపాన్ని మోసేదిగా ఉంది, ఆత్మ కృంగిపోయేదిగా ఉంది, ఆత్మ క్షీణించిపోయేదిగా ఉంది. కాబట్టి ప్రియులారా, ఎందుకు ఇప్పుడు ఆత్మలో కొన్ని తేడాలు కనపడుతున్నాయి. ఏంటి? ఆత్మ కృంగిపోయేదిగా ఉంది, క్షీణించేదిగా ఉంది, భారాన్ని మోసేదిగా ఉంది, నలిగిపోయేదిగా ఉంది. ఈ నాలుగిటిలు నువ్వు చేస్తున్నావా? నీ ఆత్మను నీలో ఎలా ఉంచుతున్నావు? ఎలా ఉంది నీలో? అసలు ఆత్మ అంటే ఏంటో తెలియదు కొంతమందికి. ఆత్మ ఉంది, అది ఉంది, ఎలాగో ఉంది అంటున్నాడు ఒక ఆయన. ఉంది, ఎలాగో ఉంది, అది ఎలా ఉందో దేవునికి తెలుసు అంటున్నాడు. మళ్ళీ ఎలా ఉందంట? దేవునికి తెలుసు అంట. మళ్ళీ మనలో ఏముంది? ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది, ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఇందులో ఉంది. ఇందులోనే ఉంది. ఎందులో? ఎక్కడో ఉంది, వచ్చుద్ది కాదు. ఆత్మ సంబంధమైన శరీరము ఇందులోనే ఉంది. నరుడు జీవించు ఆత్మాయను, నరుడు జీవించే ఆత్మాయను. శరీరానికి ఒక మనస్సు ఉంది, ఆత్మకి ఒక మనస్సు ఉంది. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. ఆత్మ అనేటప్పటికి శరీరానికి ఒక మనస్సు ఉంది, ఆత్మకి మనస్సు ఉంది. వినండి, మీ శరీరానికి కళ్ళు ఉన్నాయా? నా శరీరానికి కళ్ళు ఉన్నాయి, నాలో ఉన్న ఆత్మకి కన్నులు ఉన్నాయి. నా శరీరానికి చేతులు ఉన్నాయి, నాలో ఉన్న ఆత్మకి చేతులు ఉన్నాయి. నా శరీరానికి కాళ్ళు ఉన్నాయి, నా ఆత్మకి కాళ్ళు ఉన్నాయి. నా శరీరానికి గుండెకాయ ఉంది, లోపల పార్ట్లన్నీ ఉన్నాయి. కాబట్టి నా ఆత్మ కూడా. అర్థమవుతుందా? మీలోనే మీ ఆత్మలు ఉన్నాయి. శరీరం దాని ఏం పోయింది? చేసి పాపాలన్నీ చేసుకుని శుభ్రంగా మట్టిలోకి వెళ్ళి గెలిచిపోద్ది. శిక్ష పడేది ఎవరికి? అది చెయ్యాలనుకున్న పాపాలన్నీ చేసి పతనం అయిపోయి మట్టిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది, మట్టిలో మట్టి అయిపోతుంది. కానీ శిక్షకు దొరికేది ఎవరో శిక్షకు దొరికేదంటే ఈ శరీరాన్ని నడిపించే ఆత్మే, ఈ శరీరాన్ని జీవింపజేసే ఆత్మే దొరుకుతుంది. కాబట్టి ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది, మనలోనే ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. అర్థమవుతుందా? ఆత్మానుసారమైన మనస్సు ఆత్మకు ఉంది. అర్థమవుతుందా? శరీరానుసారమైన మనస్సు శరీరానికి ఉంది. ఇప్పుడు మనలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఏంటంటే శరీరం ఒకటి చేద్దామని కోరుకుంటామంటే ఆత్మ ఏమో ఇంకోటి చేద్దాం అనుకుంటుంది. అర్థమవుతుందా మీకు? శరీరం ఏంటి? పాడైపోయే పనులు చేయడానికి కోరుకుంటా ఉంటుంది. ఆత్మ ఏమో దేవుని పనులు చేయడం కోసం సిద్ధపడతా ఉంటుంది. ఈ తర్జన భర్జన ఎందులో జరుగుద్ది? ఈ శరీరానికి ఆత్మకి తర్జన భర్జన జరిగినప్పుడు ఒక్కొక్కరు కూర్చొని ఒంటరిగా ఆళ్లే తిట్టుకుంటూ అరుచుకుంటా ఉంటారు. ఏంటి? వాళ్ళ కాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అంటే ఏంటి? శరీరంతో ఆత్మ, ఆత్మతో శరీరం డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఏం జరుగుతుంది? అందుకే ప్రకృతి సంబంధమైన కనులు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన కనులు కూడా. ప్రకృతి సంబంధమైన దేహం కనపడుతుంది, ఆత్మ సంబంధమైన దేహం కూడా. ఈ ఆత్మ సంబంధమైన దేహము ఈ ప్రకృతి సంబంధమైన దేహాన్ని విడిచిపెట్టినప్పుడే జీవుడు పోయిందంటారు, ప్రాణం పోయిందంటారు, చచ్చిపోయాడు అంటారు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, ఇక్కడ చెప్తున్నాడు ప్రకృతి సంబంధమైన శరీరానికి ఒక మనస్సు ఉంది, ఆత్మ సంబంధమైన శరీరానికి మనస్సు ఉంది. ప్రకృతి సంబంధమైన శరీరానికి ఆకారం ఉంది, ఆత్మ సంబంధమైన శరీరానికి ఆకారం ఉంది. ప్రకృతి సంబంధమైన శరీరానికి గుండెకాయ ఉంది, ఆత్మ సంబంధమైన శరీరానికి హృదయం ఉంది.
ఏముంది? హృదయం ఉంది. అందుకే యోహాను సువార్తలో మనం చదివిన మాట ఏంటంటే, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. శరీరం కాదు, ఈ శరీరంలో ఉన్న ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలండి. సత్యం అంటే ఏంటి? వాక్యముతో. వాక్యం ఇప్పుడు శరీరానికి అవసరమా? అవసరం లేదు. శరీరానికి వాక్యంతో పని ఏముంది? ఏం లేదు. ఇది మట్టిలోకి పోయేదేగా, దీనికి పని లేదు. వాక్యం ఎవరికి కావాలి? ఆత్మకి కావాలి. ఇప్పుడు ఎవరికి కావాలి వాక్యం? ఆత్మకి కావాలి. కాబట్టి ప్రియులారా, కీర్తన 16వ కీర్తన 9-10 వచనాలు చదువుకుందాం. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. అంటే ఏంటి? నీ ఆత్మ చేత నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకొని ఈ శరీరాన్ని కూడా దేవుణ్ణి ఆరాధించే దానికి లాగా నువ్వు సిద్ధపరచాలి. ఇది జరుగుతుందా? లేకపోతే వ్యతిరేకం జరుగుతుందా? భార్య పెత్తనం జరుగుతుందా? ఇంట్లో భర్త పెత్తనం జరుగుతుందా? ఎవరి పెత్తనం జరుగుతుంది? ఎవరి పెత్తనం జరుగుతుంది? భార్య పెత్తనం జరిగితే మనకు తెలిసిపోద్ది, భర్త పెత్తనం జరిగితే తెలిసిపోద్ది. ఇప్పుడు ఎవరి పెత్తనం జరుగుతుంది? నీలో శరీరం పెత్తనం జరుగుతుందా? శరీరం మనసు గెలుపుతుందా? లేకపోతే ఆత్మ పెత్తనం జరుగుతుందా? ఆత్మ మనసు గెలుపుతుందా? ప్రకృతి సంబంధమైన శరీరం నీకుంది, కనపడుతుంది. ఆత్మ సంబంధమైన శరీరం కూడా నీలోనే ఉంది. రెండు మనసులు ఉన్నాయి. ఆత్మకి మనసు ఉంది, శరీరానికి మనసు ఉంది. శరీరం వేరుగా ఉంది, ఆత్మ వేరుగా ఉంది. రెండు కలిసి ఒక దాంట్లోనే ఉన్నాయి. దేంట్లో ఉన్నాయి? ఈ శరీరంలోనే ఆ శరీరం కూడా ఉంది. హల్లెలూయా. మట్టి ఘటములో మహిమైశ్వర్యమును పెట్టాడు దేవుడు. ఈ శరీరంలోనే నీ ఆత్మ ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు మా తాతలో నుంచి మా నాన్న బయటకు వచ్చాడు. మా నాన్న మా తాత ఒకటేనా? ఆయన ఈయనకి కుమారుడు, ఈయన ఆయనకి కుమారుడు. ఇప్పుడు మా నాన్నలో నుంచి నేను బయటకు వచ్చా. ఇప్పుడు ఆయనకి నేనేమవుతున్నాను? మనవణ్ణి అవుతున్నా. నా శరీరం నాదే, మా నాన్నగారి శరీరం మా నాన్నగారిదే, మా తాతగారి శరీరం మా తాతగారిదే. ఇప్పుడు దేవునిలో నుంచి ఆదాములోనికి ఓదగా దేవుని ఆత్మ బయటకు వచ్చింది, లేకపోతే దేవుని ఊపిరి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆదాము దవుద్దా దేవుని దవుద్దా? దేవుడు ఇచ్చింది అవుద్ది, కానీ ఇది ఆదాముదే. ఎవరిదే? నీ రూపం నీదే, నా రూపం నాదే, ఎవరి రూపం వాళ్ళదే. అర్థమవుతుందా? ఇక్కడ అందరూ వచ్చిన ప్రతివాడు కూడా పుట్టాలి, పుట్టిన తర్వాత డొల్లాలి, పాకాలి, బందాలి, నడక నేర్చుకోవాలి, పని నేర్చుకోవాలి, చదువు నేర్చుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి. ఎవరన్నా డైరెక్ట్గా వచ్చేసేస్తున్నారా? లేదు. ఒక రాజు అవ్వాలన్నా సరే పుట్టిన తర్వాత వాడు అన్నీ నేర్చుకుని వాడికి వయసు వచ్చిన తర్వాత తండ్రి సర్లేరా నేను యుద్ధం చేయలేకపోతాను, కత్తి తెప్పలేకపోతాను, నువ్వు కూర్చోంటే సింహాసనం దొరుకుద్ది. ఆడు ఇవ్వట్లేదు అనుకుంటే ఈడ తండ్రిని వేసేసి వాడుగా ఉంటాడు. చాలా మంది ఇలా చేసేసి సింహాసనాల మీద కూర్చున్నారు. ఇందులోనే యోధరాజులు కూడా. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా స్పెషలే దేవునికి. పుట్టిన ప్రతి వారు అన్నీ నేర్చుకొని, మరి అలాంటప్పుడు నీ శరీరం నీదైపోయింది, నీ ఆత్మ నీదైపోయింది. నీ శరీరానికి ఏ ఆహారం పెట్టాలో నువ్వే డిజైన్ చేసుకుంటున్నావు. ఇంట్లో ఒక కూర వండారు, నలుగురు ఉన్నారు, ముగ్గురు కూర తిన్నారు, నీకు అది నచ్చలా, నువ్వు వెళ్ళి బయట కొనుక్కొచ్చుకున్నావు. అంటే ఏంటి? నీ శరీరం నీదే, నీ ఆత్మ నీదే, నీ ఇష్టం నీదే, నీ కోరిక నీదే. కాబట్టి ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత నీ ఆత్మ సంగతి ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ సంగతి ఏంటి? నువ్వే ఆ ఆత్మ, నువ్వే. నువ్వు ధరించుకున్న ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తావు, కానీ నువ్వు ఉంటావు. నీ సంగతి ఏంటి? నువ్వు ఎటు వెళ్దాం అనుకుంటున్నావు? ఈ రోజు వరకు కూడా చాలా మంది శరీరాలను గెలవనటువంటి భక్తులు ఉన్నారు, శరీరాన్ని జయించలేనటువంటి భక్తులు ఉన్నారు. అందుకే అంటాడు, అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమోనని నేను నా శరీరము నలగగొట్టుచున్నాను అంటాడు పౌలు గారు. అర్థమవుతుందా? ఇప్పుడు అంత పని అంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అయ్యా తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అన్నాడు. ఏమన్నాడు అంటే ఏంటి? శరీరంతో పని అయిపోయింది. నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని ఆత్మ తనను దేవునికి అప్పగించుకుంది. అర్థమవుతుందా? మరి రేపు నువ్వు అప్పగిస్తావు ఆత్మనే? శరీరము చేయాల్సిన పనులన్నీ చేసి అంటించేసి వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? అది అంటించాల్సిన అన్ని అంటించేస్తుంది. మచ్చలు, డాగులు అన్ని పడేది ఎవరికి? ప్రకృతి సంబంధమైన శరీరం చేసినటువంటి పనులు, మచ్చలు, పాపాలన్నీ అంటుకునేది ఎవరికి? ఇందులోనే ఉంది కదా ఆత్మ సంబంధమైన శరీరం, దానికి అంటుకుంటుంది. మరి మనిషిని మట్టిగా చేసేస్తా ఉన్నాడు. ఈ మనిషిని మట్టిగా చేసేసిన తర్వాత నరుణ్ణి రమ్మంటా ఉన్నాడు. ఏమన్నాడు? తిరిగి రమ్మంటున్నాడు. మరి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితులు నువ్వు ఉన్నావా? ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన రాజ్యంలో తీసుకుంటాడా, లేకపోతే ఇంకెక్కడైనా వేస్తాడా? ఇంకో వాక్యం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం.
సమస్తమును ఒక్క స్థలమునకే పోవును, సమస్తమును మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటిగా తిరిగిపోవును, నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో. గ్యారెంటీ లేదు ఇక్కడ. పరలోకానికి ఎక్కిపోవునో లేదో. ఇంకేమన్నాడు? మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను, కాగా తమకు తర్వాత జరిగిన దానిని చూచుటకై నరుని తిరిగి లేపుకొని పోవాడెవడనో లేకపోవట నేను చూడగా నాకు చాలా బాధేసింది అంటున్నాడు. అంటే ఏంటి? ఖచ్చితంగా దేవుని దగ్గరికి మనం వెళ్ళాల్సిందే. ఎలా వెళ్తావు? వాక్యంతో వెళ్తావా, అపవిత్రతో వెళ్తావా? నువ్వు వాక్యంతో వెళ్తావా దేవుని వద్దకి, అపవిత్రతో వెళ్తావా? చూడు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. చూడండి, ఈ 12వ అధ్యాయంలోకి వస్తే 7వ వచనం రాయబడి ఉంది, ప్రసంగి 12:7. చూడండి, మొన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. ఖచ్చితంగా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నుంచోవాలి. ఎలా నుంచుంటావు? వాక్యాన్ని ధరించుకొని నుంచుంటావా? వాక్యం లేకుండా మొండోదరుడుగా నుంచుంటావా? పెండ్ల మీదకి వచ్చాడు ఒకడు, పెండ్ల వస్త్రాలు లేవు, వాక్యాన్ని వాడు ధరించుకొని లేడు. ఆయన వచ్చాడు, చూసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా సహోదరుడా, నీ పెండ్లి వస్త్రాలు ఏంటంటే మౌనంగా ఉన్నాడంట. ఏమి లేవు వాడికి? వాక్యం అనే వస్త్రం లేదు వాడికి. మనం వాక్యాన్ని ధరింపజేసేది ఎవరికో తెలుసా? మన శరీరానికి కాదండి, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి. ప్రకృతి సంబంధమైన శరీరానికి ఏమేమి ఉన్నాయో ఆత్మ సంబంధమైన శరీరానికి అన్నీ ఉన్నాయి. ఏమన్నాయి? ప్రకృతి సంబంధమైన శరీరానికి ఏమున్నాయో ఆత్మ సంబంధమైన శరీరానికి అవన్నీ ఉన్నాయి. మరి కాబట్టి నువ్వు రక్షించాల్సింది దేన్ని? నీ దగ్గర శరీరం బలంగా ఉందా, ఆత్మ బలంగా ఉందా? దేవుని మందిరానికి వెళ్దామంటే శరీరం బోడు పనులు చెప్తుందా, లేదు లేని ఆత్మతో పాటు వచ్చేస్తుందా? చూడండి, శరీరానికి మనస్సు ఉంది, మనసాక్షి ఉంది. ఆత్మకి మనస్సు ఉంది, మనసాక్షి ఉంది. శరీరానికి కోరికలు ఉన్నాయి, ఆత్మకి కోరికలు ఉన్నాయి. ఈ ఇద్దరికి పడతల లోపల. ఎవరిద్దరికి? శరీరానికి గుండె ఉంటే ఆత్మకు హృదయం ఉంది, శరీరానికి మనసు ఉంటే ఆత్మకు మనసు ఉంది. శరీరానికి ఏమున్నాయో ఆత్మకు అన్నీ ఉన్నాయి. అయితే ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది, శరీరం ఏమో మట్టిలో నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? పిల్లేమో ఈ ఊరి నుంచి వచ్చింది, పిల్లోడేమో ఆ ఊరి నుంచి వచ్చాడు. ఇద్దరు కలిసి కాపురం చేస్తున్నారు, కానీ ఇద్దరికి పడదు. మన శరీరంలో కూడా ఇలా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? అందుకని మొదట మనం రక్షించాల్సింది, దేవుణ్ణి సేవించాల్సింది దేంతో అంటే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆత్మను గురించి ఇంకోసారి మళ్ళీ విందాం. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్.